హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ అండ్ పేరెంటింగ్ కోచ్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? ఆల్ గుడ్ నాన్న. అమ్మ, మామూలుగా ఇంతకు ముందు అయితే చక్కగా ఒక్కొక్కరు ఇళ్ళల్లో 4-5 మంది పిల్లలు ఉండేవాళ్ళు, అంతమందిని కనేవాళ్ళు. ఇప్పుడు అంత లేదు, 3, 2, ఇప్పుడు ఒక్కరు, ఇంకెవరన్నా 2, ఇంకా 4 అంటే ఇంకా అది ఆశ్చర్యం అనమాట. ఏంది 4 పిల్లల? ముగ్గురికే ఆశ్చర్యం. 3కే ఆశ్చర్యం, ఇక 4 అంటే ఇంకా అది వందనాతీతం. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అయితే అప్పట్లో పిల్లల్ని ఎలా పెంచారో ఏమో అది ఎవరికి గుర్తుకుండకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ 1-2 పిల్లలు అయ్యేసరికి అతి గారాభం అయిపోతుంది. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళని బట్టి మనం నడుచుకోవాల్సి వస్తుంది. పేరెంట్స్ని బట్టి పిల్లలు కాదు, పిల్లల్ని బట్టి పేరెంట్స్ నడుచుకోవాల్సినంత ఇదిలో ఉన్నాము. ఆ గారాభం అనేది చాలా ఎఫెక్ట్ కొడుతుంది కదమ్మా. డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది అది? మనం కథల్లోనే చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా. అంటే అది పెద్దనికి ఒక కథ, మనకు టాపిక్ కదా. కరెక్ట్. ఇలాగే చక్కగా ఒక పచ్చటి అడవి, కొండలు, కోనలు, ఒక ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ లో చక్కగా మనకి కుందేలు ఉంటుంది కదా, ఆ కుందేలు, దానికి ఒక బేబీ. ఓకే. సరే, అది ఎలా ఉందంటే ఆ బేబీ కూడా తెల్లగా బొచ్చుతోటి అందంగా సుకుమారంగా, ఎలా మనం చూడండి మన పిల్లలు ఎలా ఉన్నా కాకి పిల్ల కాకి. సో ఆ కుందేలు పిల్లకి కుందేలు పిల్లాడు ముద్దు కుందేలు తల్లికి. సో ఏంటంటే ఎంతసేపు కాపాడుతూ ఉండి, ప్రేమగా ఉండి, ఏది కావాలంటే అది తెచ్చి పెడుతూ ఉండి, బయటకి పంపించకుండా, అంటే ఇంకా అది ప్రేమని దాటి గారాబం. ఎక్కడ హర్ట్ అయిపోతుందో ఈ బేబీ అనేసి. సో వాడిని ఎలా గారంగా పెంచుతూ ఉంటే వాడు ఎలా తయారయ్యాడంటే, నాకు ఇవాళ నువ్వు వస్తూ చిలకడ దుంప పట్టుకురా అంటే ఈ తల్లి కుందేలు వెతికి పట్టుకురావాలి, నాకు కందగడ్డ పట్టుకురా అంటే తేవాలి, నాకు పచ్చడి గట్టి పరకలు పట్టుకురా అంటే తేవాలి. అయ్యో బిడ్డ అడిగాడు ఎట్లా? సో అమ్మ నువ్వు వెళ్ళరా, తెచ్చుకోరా, బయటకు వెళ్తే ఎంత కష్టమో నీకు తెలుసురా అనే మాట వాడదు. సో ఒకరోజు ఇలాగే బయటకు వెళ్తూ ఉంటే చెప్తాడు, అమ్మ నాకు చెర్రీ పళ్ళు లాంటివి అలా తీసుకురా అంటే. ఇంకా ఆ రోజు బయటకు వెళ్తుంది తల్లి, వర్షం, ఇంకా ఆ కొండల్లో కోనల్లో వర్షాలు వస్తే ఎలా ఉంటాయి, ఆ బురద రొచ్చు పాపం. అప్పటికి వెతికి అలసిపోయి ఒట్టి చేతులతో ఇంటికి వస్తుంది. ఇక్కడేమో ఆకలితో ఇంట్లో అమ్మ వస్తుంది కదా అని చెప్పేసి చూస్తూ, అమ్మ ఖాళీ చేతులతో వచ్చేసరికి, ఏంటమ్మా నువ్వు తెస్తానన్నావు తేలేదు అంటే, కాదు నాన్న బయట వర్షం పడుతుంది, బురద రొచ్చు, అసలు రావడానికే కష్టంగా ఉండింది అంటే, నాకు అసలు ఇక్కడ ఇంట్లో కంఫర్ట్ లేదు, సరైన ఫుడ్ లేదు అంటే, అంత వర్షంలో అంత దీంట్లో ఆకులు పువ్వులు అన్నీ వేసి మంచి మెత్తటి బెడ్ తయారు చేసి పడుకోనానా అని, పైగా ఏంటి ఇంట్లో నిన్న మిగిలిపోయిన కందగడ్డ ఓ ముక్కుంటే తెచ్చిచ్చి నువ్వు ఇది తినేనా. పిల్లగాడికి నువ్వు తిన్నావా అమ్మ అని కానీ, నువ్వు తడిచొచ్చావా అమ్మ అని కానీ ఇంకేం లేదు. నాకేం కావాలి, అమ్మ నాకేం చేస్తుంది, ఎందుకంటే అమ్మ కూడా ఫస్ట్ నుంచి అట్లాగే అలవాటు చేసింది కదా. సో ఇలా ఆ కందగడ్డ ఎటు సరిపోలేదు వాడికి. కనీసం వాడి ఇంట్లో ఆకలిస్తుందంటే అమ్మ వచ్చే లోపల కిచెన్లోకి వెళ్ళి చూసుకోవాలని కూడా వాడికి ఐడియా లేదు. కిచెన్లో చూడలేదా నాన్న అంటే, అవన్నీ నాకు చెప్పకు, నాకు కావాలంతే అనేసరికి, సరే అమ్మ ప్రేమ కదా, ఒక నిమిషం ఆగి తర్వాత ఒక ట్రైల్ వేస్తుంది, నువ్వు అర్థం చేసుకోవా, బయట బాగోలేదంటే వినవా, నువ్వు వెళ్ళి సొంతంగా సంపాదించుకుంటే నీకు అర్థమవుతుంది అనేసరికి, ఎప్పుడు ఏమి అనని అమ్మ ఒక్కరోజు అనేసరికి, సరేలే రేపటి నుంచి నువ్వేం తేవద్దు నేనే వెళ్తాను అనేసి కోపం వచ్చేస్తుంది. సరే పొద్దున్న లేచి ఈ పిల్ల కుందేలు బయటకు వస్తాడు. బయటకు వచ్చేసరికి కళ్ళకంతా కొత్తగా పచ్చగా పువ్వులతో వింతగా హ్యాపీ, ఇంత ప్రపంచం ఉందా బయట అనేసి ఆనందం గంతులతోటి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎక్కడ దుంపలు దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలి ఏమీ తెలియదు. వెతికి అదేంటి లేత పచ్చగడ్డి పరకలు కూడా దొరకట్లేదు నాకు అనుకుని, లోపలేమో అమ్మ మీద అరిచి అలిగి వచ్చేసాడు కదా, నేను సంపాదించుకుంటాను నేనే తింటాను అని
సో ఈ వెతుకుతూ ఉంటే ఏమీ దొరకలేదు. దొరకపోయేసరికి ఈ లోపల నిన్న వర్షం పడింది కదా, ఈరోజు బురద రొచ్చు వాడి తెల్లటి బొచ్చు కాస్త బురద కొట్టుకుపోయింది. సో నీరసం వచ్చేసి ఓ చెట్టు కింద అలా పడుకుని కూర్చొని ఆ నీరసంతో ఉంటే అది కాసేపు నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేసిన తర్వాత సడన్గా అడవి కదా, అడవిలో ఈ జంతువులు వేరే జంతువుల ఇవన్నీ ఉంటాయి కదా, గర్జనలు కేకలు అని. గబుక్కుని మెలకు వచ్చేసరికి అప్పుడు మళ్ళీ లేచి అలసిపోయాడు కదా, నిద్ర పెట్టేసింది. లేచి మళ్ళీ ఫుడ్ కోసం వెతుక్కోవడం మొదలు పెడితే అప్పటికి కూడా ఏమీ దొరకలేదు. సరే అక్కడ ఏదో చెరువు ఉంది, దాహం వేస్తోంది, అమ్మ మీద కోపం, ఆకలి, ఏమీ దొరక్కపోవడం, నిస్పృహ, ఇవన్నీ కలిపి ఆ దాహం, ఎక్కడికి వెళ్ళాలి అలా వెళ్తూ ఉంటే చెరువు కనబడితే ఆ చెరువులో గేదెలు ఇవి అన్నీ స్నానం చేస్తూ వాటర్ అంతా బురదగా ఉంది. సరే పోనీ ఆ వాటర్లోనే కొంచెం తాగుదామని పెడితే పాపం దానికి తెలియదు, ఎప్పుడు బయటికి రాలేదు కదా, అందులో జలగలు ఉన్నాయి. ఓ జలగ కాస్త దాన్ని ముక్కు పట్టుకుంది. దానికి వదిలించుకోవడం తెలియదు, అసలు జలగలు ఉంటాయని తెలియదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడన్నా చెప్పడానికి ట్రై చేస్తే, ఎప్పుడన్నా బేబీ వినటానికి అలవాటు పడితే బయట ప్రపంచం ఇలా ఉంటుంది అని, నేనే చూస్తా, నేనే తెస్తా, నేనే పెడతా, నా బిడ్డ ప్రేమ, అతి ప్రేమ. సో అది మొత్తానికి ఎలా కష్టపడి జలగని వదిలించుకుంటుంది. పాపం దానికి బ్లడ్ ఇదవుతుంది కొంచెం, అలా కష్టపడి వస్తూ ఉంటే కొంచెం దూరంలో దానికి చెర్రీస్ తోట కనబడుతుంది. అమ్మయ్య, అమ్మని అడిగిన చెర్రీస్ తోట కనపడింది నాకు అని ఆ చెర్రీస్ తోటలోకి దూరి నెమ్మదిగా అక్కడ ఉడతలు పక్షులు అవన్నీ కొట్టుకుంటుంటే వాటిని తోలేసి చక్కగా కడుపు నిండా ఆ చెర్రీస్ తినేస్తుంది. తినేసిన తర్వాత ఆయాసం వచ్చి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి నిద్రపోతుంది. ఒక ప్లేస్ చూసుకుని నిద్రపోతుంది. కాసేపటికి చలి, విపరీతమైన చలి, వణుకు. ఇప్పుడు ఇల్లు ఎక్కడుంది, చలికి ఎక్కడుంటాను అనేసి ఎతుక్కుంటూ అతి కష్టం మీద ఇంటికి వచ్చి పడుతుంది. ఎట్లా ఉన్నావురా, ఏమున్నావురా అంటే, నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వేం చేయక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. అదేంట్రా, ముక్కేంట్రా, అదేంట్రా అంటుంది వాళ్ళమ్మ. నేను నాకు కోపం వచ్చింది అంతే, నేను నీ మాట విననంతే, నాకు తెలుసు ఎలా బతకాలో, నేను ఎలా సంపాదించుకోవాలో. ఇవాళ చెర్రీస్ తోట కనబడింది కదా, సో హ్యాపీ. మళ్ళీ 2వ రోజు వెళ్ళింది ఆ తోటకి, 3వ రోజు వెళ్ళింది. మొత్తం మీద రైతు కనిపెట్టాడు, ఆ తోట యజమాని కనిపెట్టి ఏం చేశాడు, మౌస్ ట్రాప్స్ లాగా గమ్మున్న ట్రాప్స్ వేసి ఆ చెట్ల దగ్గర పెట్టాడు. పెట్టేసరికి పాపం కుందేలు ఏముంది, దానికి తెలియదు కదా, అమ్మతో షేర్ చేయలేదు, ఏం తింటున్నాను చెప్పలేదు, అమ్మ అడుగుతుంటే కూడా వినిపించుకోకుండా వచ్చేస్తూనే ఉంది. సో ఆ ట్రాప్కి అంటుకుపోయింది. ఇంకా కాలు ఉడదు, చెయ్యి ఉడదు, మొత్తం అతుకుపోయింది. ఇంకా అమ్మ ఏం చేసింది, అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ రోజు లక్కీగా ఫాలో అయ్యి ఆ ట్రాప్తో సహా తన బొరియ దగ్గరికి లాక్కొచ్చుకొని నెమ్మదిగా వర్షం పడ్డప్పుడు లేదా వాటర్ పెట్టో దీన్ని విడిపించవచ్చు అనే థాట్లో ఉందనమాట. అప్పుడు అమ్మకి అర్థమైంది, పిల్ల కుందేలుకి అర్థమైంది. ఏమని, ప్రపంచం తెలియాలి, సంపాదించుకోవడం తెలియాలి, పొట్ట నింపుకోవడం నేర్పాలి. మనం చూడండి పక్క షాప్కి కూడా పంపం పిల్లల్ని. ఎక్కడ మళ్ళీ తీసుకొస్తే ఏడ కింద పడతాడో, అవి కింద పడేస్తాడేమో, ఎట్లా వెళ్తాడో అన్న భయంతోనే పంపం. పిల్లలకి చాలా సరదా ఉంటుంది, మీకు తెలుసో లేదో, డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం, ఆ చిల్లర తెచ్చుకోవడం. మనకి చిన్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, మీ చిన్నప్పుడు లెక్కలు ఎలా నేర్చుకునే వాళ్ళు, ఎంత వస్తుంది చెప్పు, ఆ డబ్బులు తీసుకురా, ఆ షాప్లో అవి తీసుకురా అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అవి ఏమీ చెప్పట్లేదు. కరెక్ట్. సో వాటన్నిటిని ఏమంటారంటే నైపుణ్యాలు అంటారు. చిన్నవి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఇది సాధించగలిగాను, నేను ఇది అమ్మ కోసం చేయగలిగాను, నేను ఇది నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ పిల్లకుందేలు చూడండి, అమ్మ అలా పెట్టింది. అమ్మ కొంచెం చెప్పాలి, చిన్నప్పటి నుంచి నేర్పితే ఇలా ఉంటుంది, నువ్వు నాతో కూడా రా, నువ్వు ఏది కావాలంటే నేను అమర్చి పెడితే ప్రేమ అనుకుంటాం, మెత్తటి పక్క కావాలంటే వేసి పెట్టేసాం, ఏది కావాలంటే అది తెచ్చి పెట్టేసాం. మరి రేపటి రోజున ఈ పిల్ల కుందేలు పెద్దదైతే, సో మన పిల్లలు కూడా అంతే పెద్దగా అవుతారు. వాళ్ళు రేపొద్దున
చాలా పనులు చేయాలి, చాలా నేర్చుకోవాలి. ఎల్లకాలం మనమే ఉండం కదా ఉండం కదా, వాళ్ళతోటి. correct. బయట ప్రపంచం ఏంటో చూపించాలి, బయట చూపించాలి. కష్టాలు ఎలా లేదు ఉంటాయి. మీకు భయం అనుకోండి, మీరు కూడా వెళ్ళండి ఒకసారి దాంతో షాప్కి, పిల్లడితో ఒకసారి షాప్కి వెళ్ళండి. సో థ్రిల్ అవుతారు వాళ్ళు. ఓ డబ్బులు ఇచ్చాము, పుచ్చుకున్నాము, ఒక ఇది కొన్నాము, ఇలా ఉంటుందన్నమాట. Mm. సో మేక్ దెమ్ అండర్స్టాండ్. ఒకసారి అలవాటు చేస్తే రెండోసారి దే విల్ గో. కరెక్ట్. సో మేక్ దెమ్ స్మాల్ అన్నమాట టు లెర్న్ సమ్. మీరు అన్నట్టు ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని తెలియాలి, అవి మినిమం కదా, నేర్పించాలి. right. మినిమం. మరి ఇక ఏదో పిల్లలకి అన్ని నేర్పించాలని పెద్ద పెద్దవి అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవి కాదు. వాళ్ళు బయటికి వెళ్తే ఏం తెచ్చుకోగలరు, వాళ్ళ వరకు వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలరు, రైట్. ఎవరి సపోర్ట్ లేకుండా. సూపర్ అమ్మ, చాలా చక్కగా ఉంది కథ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న.